సో మొత్తానికి చాలా అంశాలు ఉన్నాయి. చాలా ఈ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి వార్డుల విభజన ఏదైతే ఉందో దాంట్లో కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు కావచ్చు, ఆ వార్డుల విభజనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తీసుకుని ఈ వార్డుల విభజన తర్వాతనే మున్సిపల్ ఎలక్షన్స్, దాని తర్వాతనేమో ఇప్పుడున్నటువంటి ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు ఎన్ని విడతల్లో నిర్వహించాలి, ఆయా సంబంధించినటువంటి ఓటర్ జాబితాను ఏ విధంగా సవరించాలన్నటువంటి దానిపైన ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ని ఎన్నికల సంఘం అధికారులు ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది, మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆపడం ద్వారా ఎలాంటి కోర్టు చిక్కులు లేకుండా ఈ యొక్క వచ్చేటువంటి నెలలో జనవరి చివరి వరకు ఈ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. దాని తర్వాతనే మళ్ళీ ఎన్నికల అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేసి మరి ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిలో రెండు విడతల్లో ఎన్నికలు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఏవైతే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా 2 విడతల్లో నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి దీనికోసం ఇప్పటికే ఫైల్ను సైతం కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చూద్దాం ఏం జరగబోతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి రిజర్వేషన్లు మళ్ళీ ఉంటాయి, పాత రిజర్వేషన్లు ఉంటాయా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచ్ సంబంధించినటువంటి సర్పంచ్లో ఇప్పుడు ఒకవేళ కనుక ఆ గ్రామానికి బీసీ వస్తే మళ్ళీ ఎంపీటీసీకి ఏమైనా బీసీ వస్తుందా, జడ్పీటీసీ గతంలో ఎస్టీ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఎస్టీనే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఆయా మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీ కానీ లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆయా మండలంలో ఉన్నటువంటి జడ్పీటీసీ కానీ ఆ గ్రామంలో పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎంపీటీసీ మరి వీళ్ళ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా రిజర్వేషన్ ఏమైనా మారేటువంటి అవకాశం ఉంటుందా, గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లే కంటిన్యూ అవుతాయి అనేది చూడాలి. మరి ఏం జరగబోతా ఉంది అనేది మొన్ననేమో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అప్పుడేమో ఇంతకంటే ముందు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇప్పుడు మారినాయి. ఆ గ్రామాలలో గతంలో ఎస్సీ ఉంటే ఇప్పుడు బీసీ అయింది, బీసీ ఉంటే ఎస్సీ అయిపోయింది, లేకపోతే ఉంటే జనరల్ అయిపోయింది, అప్పుడు మహిళ ఉన్నట్టయితే ఇప్పుడు జనరల్ అయిపోయింది, అట్లా అయిపోయింది. మరి ఇప్పుడు కూడా ఏమైనా ఆ రిజర్వేషన్లు ఏమైనా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది ఈ ఓటర్ జాబితా సవరణ తర్వాత చూడాలి. మరి బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కూడా తెర మీదకి వస్తుంది కాబట్టి దీన్ని ఏ రకమైనటువంటి అంశాలని రాష్ట్ర సర్కారు ఎన్నికల సంఘం అధికారులు ప్రామాణికంగా తీసుకుంటారు, వీటిని పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ కన్ఫర్మ్ చేస్తారనేది చూడాలి. దానిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు.